పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల వ్యవహారంలో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. హైకోర్టు తీర్పుతో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేయగా పలువురు అజ్ఞాతంలోకి వెళ్లారని జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం అండతో నేతలైనా కార్యకర్తలైనా అడ్డగోలుగా రెచ్చిపోతే ఎవరైనా సమాధానం చెప్పక తప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి తెరపైకి టీడీపీ ఆఫీస్పై దాడి కేసు. హైకోర్టు ఉత్తర్వులతో వైసీపీ నేతల్లో టెన్షన్. న్యాయస్థానం ఉత్తర్వులతో మొదలైన అరెస్టుల పర్వం. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్. సురేష్ అరెస్టుతో అజ్ఞాతంలోకి మిగిలిన నేతలు. దాడి కేసులో నెక్స్ట్ అరెస్టు కాబోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. నిందితులైన నేతలకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందని జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అక్టోబర్ 19, 2021న మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలపైన దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైంది. ఆఫీస్తో పాటు చంద్రబాబు నివాసంపై కూడా వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆ దాడులకు తమ అనుచరులను ప్రోత్సహించి దగ్గరుండి చేయించారని పలువురి నేతలపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, తలసిల రఘురాంతో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 2 వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరపున న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు ఇలాంటి తీర్పు ఇవ్వలేదని టీడీపీ తరపున న్యాయవాదులు స్పష్టం చేశారు. తీర్పులను పరిశీలించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే ఇంట్లో లేకపోవడంతో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే నిన్న నందిగామ సురేష్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి సురేష్ ను గుంటూరుకు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం సురేష్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్టు సమాచారం అందుతోంది. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యతని మాజీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీలత అన్నారు. గతంలో ఇదే పిఎస్లు తన భర్తపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. రాత్రి 1 గంటకు అరెస్టు చేసి చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. సాక్ష్యాలు లేకపోయినా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది? 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా చేశారా అన్నని వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు. చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్ధాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేసుతో సంబంధమున్న వారందరినీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సురేష్ ను అరెస్టు చేయడంతో వైసీపీ నేతల అరెస్టుల పర్వం మొదలైందని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో అరెస్టు భయంతో దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారని చర్చ జరుగుతోంది. వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అధికారం అండతో నేతలైనా కార్యకర్తలైనా అడ్డగోలుగా రెచ్చిపోతే చట్టాల ముందు సమాధానం చెప్పక తప్పదని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.